మేడం నమస్తే మేడం. నమస్తే మేడం ఈ మధ్యలో చాలా ఘటనలు, ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని ఏరగొడవలతో నరికి చంపడం జరిగింది. అలాగే గతంలో ఒక రజిత్ అనే ఒక మహిళ ముగ్గురు పిల్లలకి పెరుగన్నంలో ఇసం పెట్టి చంపడం జరిగింది ప్రియుడి కోసం. అసలు ఎలా చూడొచ్చు మేడం, అసలు ఏంటి ఈ దారుణాలు? అంటే మహిళలు ఎందుకు మైండ్ సెట్ మెంటల్ గా వీక్ అయిపోతున్నట్టే అనిపిస్తుంది. అంటే ఎప్పుడు కూడా పిల్లల్ని విషయానికి వచ్చినప్పుడు చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు మహిళలు. ఇంకా మగవాళ్ళైనా ఏదైనా ఒక మాట అంటాము, కొట్టడం ఏదైనా చేస్తారు. ఆ లేడీస్కి అయితే జనరల్ గా పిల్లల్ని ఒక మాట అనాలన్నాను, కొట్టాలన్నాను, కొట్టిన ఒకవేళ తప్పు చేస్తే కొట్టారన్న తర్వాత బాధపడేది కూడా వాళ్ళే, ఎక్కువ బాధపడతారు. అలాంటిది అక్కడ జిడిమెట్లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎవరు కూడా ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేశారో కూడా అర్థం కావట్లేదు. ఆవిడ మెంటల్ గా సైకలాజికల్ గా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నదా? సో ఆ ఒత్తిడి, ఎందుకు ఒత్తిడి? వాళ్ళ హస్బెండ్ కి చూస్తే ముందు పెళ్లి అయినది, డైవర్స్. సో వాళ్ళ హస్బెండ్ మూలాన ఆవిడ ఏమైనా కొంచెం ఫేస్ చేస్తుందేమో ప్రాబ్లమ్స్ ఏమైనా, అందుకోసం ఆ కసి, ఆ కోపం పిల్లల మీద తీర్చుకోవాలనే కానివ్వండి, ఆ పిల్లల్ని మానసికంగా హింసించడం కానివ్వండి, హెల్త్ ప్రాబ్లం ఉందని అంటున్నారు. మానసికంగా కూడా ఆవిడ కూడా అంటే ఇక్కడ ఇప్పుడు వేటకోలతో అమ్మాయి నరికి చంపింది అన్నప్పుడు అమ్మాయి అనిపిస్తుంది బయట పిల్లల్ని కూడా ఇంకొక రకంగా కూడా చాలా వరకు హింసించుంటది. అక్కడ కోపం, భర్త మీద ఉన్న కోపం, ఫ్రస్ట్రేషన్ అంతా కూడా పిల్లల మీద కూడా చూపెట్టే ఉంటది. అది కూడా జరిగి ఉండొచ్చు, కాకపోతే మనకు బయట రాలేదు, తెలియలేదు, చనిపోయే వరకు ఎవరికి తెలియలేదు ఈ విషయం కూడా అనిపిస్తుంది. అంటే ఆవిడ అంత కర్కోష్టంగా, అంత రాక్షసత్వంగా ఎలా నరికి చంపిందో అర్థం కావట్లా. పిల్లలు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తే కూడా ఎలా చంపిందో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా తప్పు ఉంది ఇక్కడ. వాళ్ళు ఎప్పుడైతే అనారోగ్యంతో పిల్లలు ఉన్నారో ఆ బాధ్యత తండ్రిది కూడా ఉంటది, ఒక తల్లి మీదే ఉండదు. ఆ తండ్రి కూడా ఆ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఇంట్లో ఉంటది కదా. తను చూసుకోవాలి అని అన్నప్పుడు ఏదో చదివించటం, స్కూల్స్ తీసుకెళ్ళటం, తీసుకురావటం ఇట్లాంటి వరకు చేయగలుగుతారు. ఒక హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఇంట్లో మగవాళ్ళు కూడా ఆ కోఆపరేషన్ అనేది ఉండాలి. లేకపోయినప్పుడు అది ఒక్కళ్ళే హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు అది చాలా కష్టం. అది కూడా ఇద్దరు పిల్లలకి హెల్త్ ప్రాబ్లం. సో ఇక్కడ ఒకళ్ళకైనా కూడా చేయగలిగేది 4 hours కు అది కూడా కాకుండా ఆ బాబు ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది అంట. సో అది ఒక ప్రాబ్లం ఉందంట. ఇంకా వీక్ అయిపోతారని అయితే అనిపిస్తుంది. ఫుడ్ పెట్టాలని పెడతారు, పెట్టిన తర్వాత వామిటింగ్ అవుతుంది. అట్లాగా ఫస్ట్ ఒక పెద్ద బాబుకి వచ్చిందంటే దాని తర్వాత రెండో బాబుకి కూడా అదే తయారు. అంటే వీళ్ళిద్దరిలో ఏదో ప్రాబ్లం ఉంది ఆ పిల్లలకి. సో దానికి సరైన ట్రీట్మెంట్ ఇప్పించుకోలేకనా, దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఆవిడ మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి, యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎక్కడ బాగుంటది అనేది కూడా చేసేది అనేది కూడా విన్నాం. ఆవిడ ప్రయత్నిస్తా ఉంది, కానీ దానికి కోఆపరేషన్ సరిగా లేకపోవటం. ఆమె కూడా బిల్డింగ్ పై నుంచి దూకి బలవన్నం చేసుకోవడం జరిగింది. ఆవిడ కూడా చాలా దారుణంగా చనిపోవటం కానివ్వండి, ఆ చిన్న పిల్లల్ని చంపేయడం కానివ్వండి, ఆవిడ చనిపోయింది. ఇప్పుడు ఆ పిల్లలని ఇద్దరిని అంత ఘోరంగా చంపేసింది. ఇంకొక ఆవిడ ఇంకా దారుణం, పెరుగన్నంలో వేరే కాంటాక్ట్స్ కోసం పెరుగన్నంలో విషం పెట్టి చంపేయడం అనేది పిల్లల్ని చాలా దారుణమైన విషయం. ఇలాంటి తల్లిని అయితే ఉరి తీయాల్సిందే, తప్పు లేదు అసలు. అలా ఎలా ఆలోచించింది అనేది అర్థం కాని విషయం. తెలియనట్టు తను యాక్ట్ చేయటం కానివ్వండి, ఇవన్నీ కానీ ఆవిడ నిజంగా ఉరి తీయాలి అట్లాంటి తల్లిని మటుకు. ఎందుకంటే ఇలాంటివి ప్రేరేపించిన మగవాడు కూడా ఉంటాడు అక్కడ, అతనికి తెలియకుండా ఈవిడ చేసి కూడా ఉండదేమో మేబీ. సో అలాంటిది తన ఇద్దరు కలిసే చేసి ఉంటారు. ఇద్దరిని అయితే ఉరి తీయాలి ఇట్లాంటి వాళ్ళని. అసలు ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళని ఎవరైనా కానీ ఇలాంటివి చేసిన వెంటనే శిక్ష ఉండాలి. 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోవాలి, కేసు క్లియర్ అయిపోవాలి. సో వాళ్ళకి ఉరి శిక్ష పడాలి, అప్పుడే ఇంకొకళ్ళు ఇలా చేయని కూడా చేయరు. సో పిల్లలు ఏం చేస్తారు? సో తను వెళ్తే ఎటనే వెళ్ళనివ్వండి, సో అది ప్రాబ్లం కాదు. సో గవర్నమెంట్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, తండ్రి ఉన్నాడు, సమాజంలో ఎంతో మంది ఉన్నారు హెల్ప్ చేసే వాళ్ళు. సో ఆ పిల్లల్ని మళ్ళీ హాస్టల్స్ లో పెట్టో వాళ్ళని ఒక ప్రయోజకులు చేసే అవకాశం అయితే ఉంటది. కానీ ఆవిడ చంపడం అనేది మటుకు చాలా దారుణమైన విషయం. మీకు ఈ ఫ్యామిలీతో ఉండాలని లేకపోతే నువ్వు ఒక్కదాన్ని వెళ్ళిపో. పిల్లలు ఉండేవాళ్ళు, తండ్రితో పాటు ఉండేవాళ్ళు, లేదంటే హాస్టల్లో ఉండేవాళ్ళు, ఏదో రకంగా ఉండేవాళ్ళు. నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తే అయిపోయింది. పిల్లల్ని చంపవలసిన అవసరం లేదు. చంపి మళ్ళీ ఏం తెలియనట్టు కడుపు నొప్పి లేస్తుందని చెప్పి ఎవరైతే వాళ్ళ హస్బెండ్ చెన్నై ఉన్నాడో
ఆయన వాటర్ ట్యాంక్ సప్లై చేయడానికి వెళ్తాడు మేడం. ఆయన వస్తారికి మళ్ళీ ఏం తినట్టు పండుకొని ఒక 1 hour తర్వాత లేచి కడుపు నొప్పి లేస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పిందంట. పిల్లల్ని ఆయన పండుకున్న పిల్లల్ని లేపితే చనిపోయి ఉన్నారంట నూరుకొచ్చి. అబ్బా, అదే అనేది పిల్లలకి అసలు అలా ఆ తల్లిని మటుకు యాక్చువల్లీ మటుకు వదిలటం అనేది సమస్య. అట్లాంటి వాళ్ళని వదిలిపెడితే ఇంకా ఎక్కువ చేసే వాళ్ళు, ఇంకా నేర్చుకునే వాళ్ళు కూడా తయారవుతారు. ఏమైపోతుంది మేడం రోజు రోజుకి సమాజంలో, అసలు మానవత్వం ఉంటుందా? చూడు, తల్లి ఈ పిల్లల్ని చంపిన తల్లులు చాలా చూస్తున్నాం, తల్లులను చంపిన పిల్లలు, అసలు ఏంటి రోజు రోజుకి దారుణాలు. అంతా ఏంటంటే కమర్షియల్ అయిపోయింది, కమర్షియల్. సో వాళ్ళకి విలువలు లేకుండా పోతున్నాయి. మొన్న ఇంకో విషయం మేడం, ఒకటి భార్యని ప్రెగ్నెంట్ తో ఉంది, 24 గంటల అయితే డెలివరీ, ప్రేమించి పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు అయింది, రోజుకొకటి చంపేశాడు. అవును, రోజుకొకటి ఇలాంటివే చూస్తూనే ఉన్నాము, రోజు ఏదో ఒకటి. కాకపోతే ఇదేంటో తెలుసా, వాళ్ళ ఉద్దేశం కూడా ఎలా ఉందంటే ఏమవుతుంది, అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తాము, ఒక 6 నెలల తర్వాత ఎంత పెద్ద కేసు అయినా మళ్ళీ బెయిల్ వచ్చేస్తుంది, వచ్చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తున్నారు, దాని మీద సాక్ష్యాలు లేవంటారు, ఆ కేసులు కొట్టేస్తున్నారు. సో వాళ్ళకి శిక్షలు పడటం లేదు. అదే నేను అనేది, ఇలాంటివి స్పీడ్ గా కేసు కంప్లీట్ చేయాలి. 2 ఏళ్లలో మొత్తం వాళ్ళని జైల్లో పెట్టే విచారించాలి, బయట కూడా రానివ్వకూడదు. విచారణ అంతా అయిపోవాలి, కేసు అంతా కంప్లీట్ అయిపోయే వరకు కూడా వాళ్ళు జైల్లోనే ఉండాలి, ఉరిశిక్ష పడాలి. వాళ్ళకి ఉరిశిక్ష పడాల్సిందే, అప్పుడు గాని ఇంకొకరు ఇట్లాంటివి చెయ్యరు. ఇది ఫ్యామిలీలో ఏంటంటే నమ్మించి మోసం చేయటం. పిల్లలు తల్లి అన్నం పెడుతుందంటే నమ్ముతారు కదా, విషం పెడుతుందని ఎవరు అనుకోరు కదా, అది కూడా వయసులో చిన్న పిల్లలు కదా, సో వాళ్ళు అలా ఆలోచించలేరు. 12 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అసలు తల్లి విషం పెడుతుంది అనేది ఎవరు ఊహించలేని విషయాలు అవన్నీ. అసలు ఎవరు జనరల్ గా పిల్లల కథ అట్లా వదిలేసేయండి, ఆ పిల్లలకి అన్నం తినిపిస్తుందంటే పక్కన వాళ్ళైనా ఎవరైనా కూడా ఇంటికి వచ్చి ఎవరైనా కూడా ఏమనుకుంటారు, తల్లి రోజు చేసి ఎప్పుడు తినిపిస్తారని అనుకుంటారు. సో ఇలాంటిది చేస్తుందని ఎవరు అనుకోరు, అంత డౌట్ కూడా ఎవరికి రాదు కూడా. ఇట్లాంటి కషాయ వాళ్ళని అయితే వెంటనే మటుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి, సో వెంటనే ఇలాంటివన్నీ కూడా జరిగితే గానీ వాళ్ళు ఇంకో ఇట్లా ఇది ఒకటి నిదర్శనం లాగా ఉండాలి. ఇలాంటి వాళ్ళకి వెంటనే శిక్ష పడింది అనుకోండి, ఇంకెవ్వరు కూడా దాని మీద అట్లాంటి ఆలోచన మైండ్ లో నుంచి తీసేస్తారు. సో ఇవన్నీ నమ్మక ద్రోహాలు, భార్య భర్తకి ద్రోహం చేయటం, భర్త భార్యకి ద్రోహం చేయటం, పిల్లలకి ద్రోహం చేయటం, పిల్లల తల్లికి ద్రోహం చేయటం, తండ్రికి ద్రోహం చేయటం, ఇవన్నీ కూడా అండి ఖచ్చితమైన వాల్యూస్ అన్ని పోతున్నాయి. సో మెయిన్ వాల్యూస్ అన్ని పోతున్నాయి. ఆ వాల్యూస్ పోకూడదు, మనం దీన్ని పటిష్టంగా ఉంచాలి అని అన్నప్పుడు మన చట్టాలు సవరించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇలాంటివి ఏదైతే నమ్మక ద్రోహంతో చంపుతారో ఇలాంటి వాళ్ళని మటుకు వెంటనే వాళ్ళకి 2 ఏళ్లలో ఈ శిక్షలు అనేది పడాలి. అది కూడా ఫ్యామిలీ విషయాలు, ఎక్స్పెషలీ ఒక ఫ్యామిలీలో ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఇంకొకరు కూడా ఇట్లాంటి ఆలోచన కూడా వాళ్ళ మైండ్ లో రాకూడదు. ఇవన్నీ జరగాలంటే ఇదంతా కూడా నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి, సో రాజ్యాంగంలో ఉండాలి, చట్టంలో ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయి అలా వాళ్ళ భర్త అలా అన్నాడనంటే భర్తకి భయం అనేది లేదు, ఆ భర్తకి ఆ భయం లేదు. ఆ అమ్మాయి ఈ టార్చర్ పిల్లల్ని చూసుకోవటం కష్టం అవుతుంది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది, ఒక సైకో లాగా అయిపోయింది. నేను చచ్చిపోతే ఈ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ పిల్లలు ఇది కూడా చూసేవాళ్ళు లేరు కదా, నా పిల్లల పరిస్థితి ఏంటని. సో మళ్ళీ వాళ్ళని చంపేసి తను చచ్చిపోవటం కానివ్వండి. సో ఇవన్నీ చూస్తుంటేనండి భర్తది కూడా చాలా అన్ని రకాల తప్పులు అతని మీద కూడా కనపడుతుంది. అంత ప్రెషర్ 2 పిల్లలకి బాగోలేనప్పుడు అది ఒక తల్లి ఎలా చూసుకోగలుగుతుంది. సో బాధ్యత లేదా అతనికి, బాధ్యత ఉంది. అది కూడా కాకుండా అతను కూడా ముందు పెళ్లి అయిందంట, డైవర్స్ అంట, తర్వాత ఈవిని పెళ్లి చేసుకున్నాడు. సో 4 years బ్యాకే వాళ్ళు హైదరాబాద్ రావటం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే అతనిది కూడా చాలా తప్పు కనపడుతుంది. సో ఇప్పుడు ఏముందండి, కొద్ది రోజులు జైలుకి వెళ్తాడు, తర్వాత మళ్ళీ మామూలుగా బయట వచ్చి తిరుగుతాడు, ఇంకో పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోవాల్సింది. మళ్ళీ ఇలాంటి వాళ్ళు అలాగే తయారైపోయారు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడితే కానీ మినిమం 14 years తక్కువ లేకుండా పడిందంటే జైలు జీవితంలో, అది కూడా కాకుండా వీళ్ళకి క్షమాభిక్ష అనేది కూడా ఉండకూడదు. ఆ గాంధీ జయంతి, ఆ ఫెస్టివల్, ఈ ఫెస్టివల్ కూడా ఏమీ ఉండకూడదు. ఇలాంటి వాళ్ళకి మార్పు అనేది వీళ్ళలో రావాలి అని అంటే వీళ్ళ శేష జీవితం ఎక్కువ భాగం జైల్లో గడపాలి. సో అది గడిపినప్పుడే కానీ వీళ్ళకి బుద్ధి రాదనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.